తెలంగాణ రాజకీయం చూద్దాం. పార్లమెంటు ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ రాజకీయం సరికొత్త మలుపుకు తిరిగి రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ వైపు వలసలు మొదలు కావడంతో పొలిటికల్ సెగ కూడా రాజుకుంది. మరోవైపు ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు వచ్చిన బీఆర్ఎస్ నేత కేసీఆర్ కాంగ్రెస్పై సమర బేరికి సిద్ధమని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయం రణక్షేత్రంలాగా మారటం కన్ఫర్మ్ అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పొలిటికల్ వార్ అంతకంతకు ముదిరిపోతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ గులాబీ నేతలకు గాలం వేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత సీఎం రేవంత్, ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్ కి పెద్ద షాక్ అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వెంకటేష్ నేత తరువాత ఇంకెవరని చర్చ కూడా మొదలైంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం తగ్గేదేలే అంటోంది. ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి తెలంగాణ భవన్ కొచ్చిన అధినేత కేసీఆర్ కి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలతో సమావేశమైన ఆయన కేఆర్ఎంబీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిందేనంటూ పిలుపునిచ్చారు. ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజలకు అన్ని విషయాలు చెప్పాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ బాస్. సీఎం ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని, తనను తన పార్టీని టచ్ చేయడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. హేమాహేమీలతో తలపడ్డ చరిత్ర తమకు ఉందని, ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడబోమని తేల్చి చెప్పారు కేసీఆర్. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ మరింత పీక్స్ కు చేరేలా కనిపిస్తోంది. సమరానికి సై అంటూ గులాబీ బాస్ సవాల్ విసురుతుంటే ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ ని దెబ్బతీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరి అసెంబ్లీ ఓటమితో నీరసపడిపోయిన బీఆర్ఎస్ కి కేసీఆర్ రీ ఎంట్రీ బూస్ట్ ఇస్తుందా, కాంగ్రెస్ లోకి నేతల వలసల్ని నిలువరించగలుగుతుందా అన్నది చూడాలి. నిన్నటి నుంచి తెలంగాణ రాజకీయ పరిణామాల్లో బాల్క సుమన్ ఒక స్కడ్ లాంటి కొన్ని డైలాగ్స్ చెప్పు చూపించడంతో ఒక రచ్చ స్టార్ట్ అయింది తెలంగాణలో. అది ఒకవైపు ఉంటే ఈరోజు ఉదయం బీఆర్ఎస్ ఎంపీగా నిన్నటి వరకు ఉన్న నేత వెంకటేష్ సడన్గా జంప్ అయిపోయి కాంగ్రెస్ పార్టీలోకి మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 13వ తారీఖున బీఆర్ఎస్ మహబూబ్నగర్లో సభ పెట్టుకోవడం ద్వారా పార్టీని ఇంటాక్ట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి నేపథ్యంతో రాజకీయ పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? బీఆర్ఎస్ నుంచి మరింత వలసలు ఉండే అవకాశం ఉందా? వలసను నివారించగలిగే పరిస్థితి బీఆర్ఎస్కు ఉందా? వీటన్నిటి మీద మనతో మాట్లాడటానికి రాహుల్ శ్రీధర్ రెడ్డి ఉన్నారు, అధికార ప్రతినిధి బీఆర్ఎస్ నుంచి. అద్దంకి దయాకర్ ఉన్నారు, ప్రధాన కార్యదర్శి తెలంగాణ కాంగ్రెస్ నుంచి. అమరుగా అద్దంకి దయాకర్ గారు, ఏంటి నేత వెంకటేష్ని జంప్ చేయించారు, ఇంకెంతమంది ఉన్నారు జంపింగ్లు? దయాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు వినిపిస్తుందా? బాబాలా కూర్చున్నారు. ఆడియో కరెక్ట్ చేయండి. ఓకే, ఇంకెంతమంది వెళ్ళిపోతారు మీ పార్టీ నుంచి? ఎంతమంది వెళ్ళిపోయి నాకు చెప్పేది పోనీ అనుకుంటున్నారు ఎంతమంది వెళ్ళిపోతారు? ఈరోజు కేసీఆర్కి ఇచ్చి ఉంటారు కదా లిస్టు, పలానా వాళ్ళు వెళ్ళిపోతారని. అట్లా ఏమనుకోవట్లేదు. బేసికల్లీ అన్ని ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీకు తెలుసు, రాజకీయాల్లో వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా లేవు అనుకున్న వ్యక్తులు కానీ, లేకపోతే ఇంకొక దగ్గర బీఆర్ఎస్ లో కూడా బీఆర్ఎస్ అనేది అంత బలహీనంగా ఉందా? బీఆర్ఎస్ ఇప్పుడు అట్లని కాదు కదా, అధికారం పోయిన 2 నెలల్లో ఒక ఎంపీ వెళ్ళిపోయాడు, ఇంకో 2-3 ఎంపీలు జారుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ గోడ దూకటానికి అటు గోడ మీద నుంచొని ఒక కాలు పెట్టి మాత్రమే ఉన్నారు. 2వ కారు స్లిప్ అయితే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడైనా కానీ అధికారం లేనప్పుడైనా కానీ అవకాశాల కోసం చూసే వాళ్ళు ఎట్లా ఎప్పుడు ఉంటారు. ప్రత్యేకించి ఎలక్షన్స్ వచ్చినప్పుడు, అది నిన్న మొన్నటి వరకు ఇతర పార్టీలో, బీఆర్ఎస్లో కాదు, కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో కనిపిస్తుంది. బీఆర్ఎస్ బలంగా ఉంది. బీఆర్ఎస్ బలంగా లేదనే ఒకరిద్దరు వ్యక్తులు బీఆర్ఎస్ బలంగా ఉందా, ఒకరిద్దరు వ్యక్తులు డిసైడ్ చేయలేరు. 6 ఎమ్మెల్యేలు, సారీ 5 అనుకుంటా, 5 ఎమ్మెల్యేలు, ఒక మేయర్ వెళ్ళి ప్రైవేట్ మీటింగ్లు చేసి వచ్చారు ముఖ్యమంత్రితో. అఫీషియల్ మీటింగ్లు చేస్తే ఎవరు ప్రాబ్లం లేదు. సెక్రటరియట్లో వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో కలవచ్చు, నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడచ్చు. ఇంట్లో వెళ్ళి ప్రైవేట్ మీటింగ్లు చేసి వచ్చారు. దట్ మీన్స్ బీఆర్ఎస్ బలహీనంగా ఉందని అర్థమవుతుంది. నేత వెంకటేష్ వెళ్ళిపోయారు. ఇంకో ఎంపీ, హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న ఎంపీ ఆల్రెడీ కాంగ్రెస్తో మాట్లాడుకొని వచ్చాడు, బీఆర్ఎస్ ఎంపీ. సార్, ఒకటి 10 years పరిపాలించిన తర్వాత ఏదో కాంగ్రెస్ వేవ్ మొత్తం వచ్చేసిందన్న తర్వాత కూడా వి స్టిల్ ఆర్ విత్ 39 MLAs. We lost only with 1.7% difference. ఈ 39 ఎమ్మెల్యేస్లో 26-27 మంది ఎమ్మెల్యేస్తో బీఆర్ఎస్ విలీనం చేయడానికి, బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంటుందని వింటున్నాం. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ చేస్తే చేస్తుండొచ్చు, కానీ యాజ్ ఆన్ టుడే వీఆర్ 39, వీఆర్ స్ట్రాంగ్, వీ విల్ రిమైన్ స్ట్రాంగ్.
ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. వెంకటేష్ నేతనే మీరు ఇంతమంది ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా. 18లో కాంగ్రెస్ టికెట్ మీద ఈ లాస్ట్ ది ఎలక్షన్ ఇన్ చెన్నూర్ ఆన్ సుమన్. 19లో ఆయన కారు గుర్తు మీద పోటీ చేస్తే గెలిచాడు. కారు బలంగా ఉంది కాబట్టి వెంకటేష్ నేత గెలిచాడు. వెంకటేష్ నేత బలమైతే కారు గెలవలే. వెంకటేష్ నేత బలమై ఉంటే హస్తం మీద గెలిచి ఉండేవాడు. ద పాయింట్ హియర్ ఈజ్ మా పార్టీ బలంగా ఉంది, బీఆర్ఎస్ బలంగా ఉంది, వ్యక్తులు వచ్చిన వాళ్ళు గెలిచారు. సరే నేనేమంటున్నాను, ఎవరైతే ముఖ్యమంత్రి గారిని కలిశారో దట్స్ ఇన్ ది పబ్లిక్ డొమైన్, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ప్రజా జీవితంలో వాళ్ళే మాడిన తర్వాత వేరే డౌట్ ఉండడానికి అవకాశం కూడా ఉండకపోవచ్చు. సరే భవిష్యత్తు ఎవరైనా చెప్పలేము. మాట్లాడిన వాళ్ళు అట్లా సైలెంట్గా ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు జంప్ అయిపోతున్నారు, కొంతమంది మాట్లాడుకుంటున్నారు, సరే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుకుంటున్నారు. ఇంకో ఆయన మల్కాజ్గిరి టికెట్ వస్తే వెళ్ళిపోతానంటున్నాడు, ఇంకో ఆయన సికింద్రాబాద్ ఇస్తే వెళ్ళిపోతానన్నాడు, ఇంకో ఆయన చేవెళ్ళు ఇస్తే వెళ్ళిపోతానంటున్నారు. ఇవన్నీ మీ దృష్టికి వచ్చి మీరు కన్వీనియంట్ గా మీడియాలో మాట్లాడకపోవచ్చు. కానీ టీఆర్ఎస్ ఇంత బలహీన పడిపోయిందా, అధికారం లేకపోతే 2 నెలలు ఉండలేకపోయారా, మీ పార్టీలు ఉంచుకోలేకపోతున్నారా అనే డౌట్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, 6-7 మంది వ్యక్తులు బై వర్చ్యూ ఆఫ్ ది పార్టీ స్ట్రెంగ్త్ ఎవరైనా, ఒకవేళ ఐఎమ్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇప్పుడు మీరు చెప్పిన వాటిని ఐఎమ్ నాట్ ఎండార్సింగ్. బేసికలీ వెంకటేష్ నేత వెళ్ళిపోయారు కాబట్టి వేరు సంగతి. మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చినారు. నేనేమంటున్నానంటే రాజకీయాల్లో ఎన్నికల సమయంలో కొంతమంది పార్టీలు ఇంకా మారాల్సి వస్తే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వెళ్తారు తప్పితే పార్టీలు ఎందుకు బలహీనమైపోతాయి? కాబట్టి అట్లా చేసే కదా కూడా బలహీనపరిచింది. మీరు కాంగ్రెస్ ని అటు నుంచి తీసుకునే కదా మీరు బలహీనపరిచింది. పూర్తి స్థాయిలో బలహీనమై ఉంటే మొన్న అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. సో ఇవన్నీ దే ఆర్ సబ్జెక్టెడ్ టు వేరియస్ కండిషన్స్. అద్దెకి దగ్గర గారు, వెంకటేష్ నేతతో ప్రారంభమైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? గుడ్ ఈవినింగ్ రజనీకాంత్ గారు. అంటే మేబీ అంటే మళ్ళీ అభివృద్ధి కోసమనో కాంగ్రెస్ పార్టీ రేపు మంచి చేస్తుందనే ఉద్దేశంతో వచ్చుడు అనేది కాకుండా అక్కడ రాజకీయంగా కొంత మనోనికి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉండవచ్చు. తర్వాత పూర్వపు కాంగ్రెస్ పార్టీ నాయకుడే చెన్నూరు నుంచి మొదటగా చేసిన వ్యక్తి. ఇప్పుడు ఇంకా ఏదో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా. చెన్నూరులో ఆల్రెడీ మీ దగ్గర పాతుకుపోయిన వివేక్ వెంకటస్వామి వచ్చారు, ఆయన తమ్ముడు వచ్చారు, ఆయన కొడుకు పోటీ చేయాలనుకుంటున్నాడు పెద్దపల్లిలో, మీరు తీసుకొచ్చి ఈయన తీసుకొచ్చారు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కొడుకుకి ఇస్తారా టికెట్, నేత వెంకటేష్కి ఇస్తారా? ఇంకా టిక్కెట్లు అనేవి మీకు తెలుసు కదా, దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్కతోనే ఉంటాయి ఎప్పుడైనా సరే. గెలిపే లక్ష్యంగా ఉంటే దానికి లెక్క ఉంటుంది. కానీ ఫస్ట్ అయితే వస్తా అంటే వద్దంటామా అన్నట్టుగా ఉంటుంది. కానీ దీంట్లో ఏముంటుంది, ఇంకొక 1 మంతే కదా ఆయన టైం టెన్యూర్ కూడా ఉన్నది, ఇంకొక 1 మంతే ఉన్నది. కానీ ఏంటంటే అక్కడి నుంచి ఎంతమంది గాలం వేశారు, ఎంతమంది హుక్ అయి ఉన్నారు, చేపలు ఎన్ని చిక్కినాయి కాదు. కాంగ్రెస్తో ప్రేమలో పడడానికి చాలామంది ఇష్టంగా ఉన్నా వద్దనే ఆలోచనతోనే ఉన్నాడు ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ కానీ. కేసీఆర్ గారిని మనం అదే వద్దంటే నేత వెంకటేష్ ఎట్లా తీసుకున్నారు? వద్దన్న వచ్చేసాడా? పొద్దునే ఏసీసీ భవన్ కడవ వేసుకొని నుంచున్నాడు ఆయన అక్కడ. కాదు, ముందు నుంచి కూడా వారు సర్వీసులు ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే బీఆర్ఎస్లోకి పోయిండు, అక్కడ ఎంపీ అయిండు. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావాలనే ఆలోచన ఆయనకి ఎప్పటి నుంచో ఉంటుంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు నేను అనుకుంటున్నా. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇక రాజ్యాంగబద్ధంగా ఉండే వ్యవస్థతోనే తయారు చేస్తాం. కాదు చెప్పండి. మల్కాజ్గిరికి చేవేళ్లకి బీఆర్ఎస్ నాయకుల్ని అరువు తెచ్చుకుంటున్నారంట రాబోయే ఎంపీ ఎన్నికల కోసం. సార్ మా దాంట్లో ఇప్పటికీ ఎంపీకి మీరు దేనికి 5 తక్కువ లేరు సార్. మీరు ఇలా చూడండి, మీ అలా రివ్యూలో ఇంకా ఖమ్మం అయితే దాదాపు 18-20 మందో వచ్చిండ్రు. ఎమ్మెల్యే వాటి లెక్కనే ఉన్న ఎంపీ కూడా ఇప్పుడు. అంటే అధికారం వచ్చిందనే అంశం కంటే కూడా పార్టీలో ఉండే జోష్ అట్లా ఉంది. మిగిలిన నాయకులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 119 సీట్లకు పోటీ చేసిన వాళ్ళు పోగా మిగతా వాళ్ళు మిగిలిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి గురించి మాట్లాడిన వాళ్ళు ఇతర పార్టీ మన గుర్తు మీద గెలిచి పక్క పార్టీలకు జంప్ అయితే వాళ్ళని నిలదీయండి, కొట్టండి, నరికేయండి, తోసేయండి అన్నోళ్ళు మీరు ప్రోత్సహిస్తున్నారా అనే డౌట్ వస్తుంది. ఇప్పుడు దాన్ని రాజీనామా చేస్తాడు కదా, వారు యాక్సెప్ట్ చేయాల్సిందే. వారి ఇప్పుడు వెంకటేష్ నేత గారిది డెఫినెట్గా రాజీనామా చేస్తాడు. దాన్ని యాక్సెప్ట్ అయిన తర్వాతనే దాని మీద చర్చ ఉంటుంది. నేను అనుకుంటున్నా అయితే మేబీ 9-15 మధ్యన నోటిఫికేషన్ అంటారు కదా రజనీకాంత్ గారు, ఏది నేషనల్ ఎలక్షన్స్ కోసం, అంటే జాతీయ ఎన్నికల కోసం అనేది షెడ్యూల్ 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ వస్తుందని అంటున్నారు లేటెస్ట్ గా. ఏమో వాళ్ళకు రామమందిరం టీఆర్పీ తగ్గిపోతుంటే వాళ్ళు ఆగుతలేరు, ఇమ్మీడియట్గా వేద్దామని అట్లా ఉంది. రాజ్యసభ కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు రాజ్యసభ 52
ఎలక్షన్ 52 ఎంపీలకు రాజ్యసభ దానికి కూడా జరుగుతుంది కావచ్చు, మార్చ్ 2nd ఫస్ట్ వీక్ కూడా కావచ్చు. బట్ ఏప్రిల్లో ఎన్నికలు అయిపోయాలి. ఇది మనం ఇప్పుడు ఉన్న సందర్భము ఎన్నికల సందర్భమే, ఇంకా దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు మీరు సీఎం రమేష్ గారిని అదే అడుగుతున్నారు కదా, ఎంపీ వస్తే ఎక్కడి నుంచి చేస్తారు ఇదంతా. కాబట్టి మనం జోన్లోకి వెళ్ళిపోయినాం. లోక్సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు అంటే ఇప్పుడు ఈ పార్టీ వేరే పార్టీ మీద గెలిచిండు కదా అని అంటే దానికి వ్యాలిడిటీ ఉండు, దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు పెద్దగా దాని మీద చర్చ లేదు. మేబీ నేను అనుకుంటున్న సుమన్ను ఎంపీగా మళ్ళీ తీసుకొస్తారేమో, ఎమ్మెల్యేగా ఓడిపోయింది కాబట్టి. సో అందుకోసం నాకు ఇక్కడ స్థానం లేదని చెప్పి బయటకు వెళ్తుండే. సస్టైనబిలిటీ అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆయన ఎంపీగా కొనసాగి మనోడు ఎమ్మెల్యేగా ఓడిపోగానే మళ్ళీ ఎంపీకి ఇస్తారంటే నేను ఇక్కడ ఉండి ఏం చేయాలనే ఉద్దేశం కూడా ఉండి ఉంటుంది. నేను ఆ కోణం నుంచే చూస్తున్నా. ఎందుకంటే రాజకీయంగా ఎప్పుడు కూడా వాళ్ళ బతుకుతో పాటు రాజకీయం ఏ పార్టీ బాగుందనేది కూడా చూసే రోజులు ఇవి. ఎవరు సిద్ధాంతాల కొరకు మన విధానాల కొరకు పార్టీలను ఆకర్షించబడి రాజకీయాలు చాలా తగ్గిపోయిన రోజులు ఇవి. కాబట్టి అసలు ఒక రోజు కొంతమంది ఆయన ఏ పార్టీలో ఉండాలి అంటే కూడా ఆ లెక్కలు మారుతున్నాయి కదా. చెప్పలేము ఆ పార్టీ